ఈ వీడియోలో నేను రాణా దగ్గుబాటి గారి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతా ఉన్నాను అనమాట. రాణా దగ్గుబాటి గారు అనే ఆయన సినిమాల్లో చాలా పెద్ద మంచి నటుడు. అలాగే బాహుబలి లాంటి సినిమాలో విలన్ గా చేసి, అలాగే ఆయనే కాకుండా వాళ్ళ తాతగారు అయినటువంటి రామానాయుడు గారు తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎంతో మందికి సినిమా అవకాశాలు ఇచ్చి ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టారు. పెద్ద పెద్ద హీరోలతో సైతం సినిమాలు చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారన్నమాట. అసలు ఎవరైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకొని ఒక ఆదర్శంగా ఎవరిని తీసుకుంటారంటే రామానాయుడు గారినే తీసుకుంటారనమాట. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ బాధలు, ఆయన ఎంచుకున్న కథలు, ఆయన తీసుకున్న సినిమాలు అన్ని కూడా చాలా ఆదర్శవంతంగా చాలా బలంగా ఉంటాయి అనమాట. అంత బలమైన కుటుంబం అది. అలాగే ఆయన పరంపరను కొనసాగిస్తూ వాళ్ళ పెద్ద అబ్బాయి అయినటువంటి సురేష్ బాబు గారిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చి ఆయన్ని కూడా పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసర్ చేసి ఆయన చేత కూడా చాలా సినిమాలు తీపిచ్చి ఇండస్ట్రీకి ఎంతో దోహదం చేశారు. తర్వాత వెంకటేష్ గారిని తీసుకొచ్చి హీరోని చేసి దాని ద్వారా ఎంతో మంది దర్శకుల్ని, నటీనటుల్ని, మ్యూజిక్ డైరెక్టర్ని ఎంతో మందిని పరిచయం చేసి ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశారనమాట. అలాంటి వారసత్వం నుంచి వచ్చిన రాణా దగ్గుబాటి గారు ఈ మధ్య ఒక కేసులో ఇరుక్కున్నారనమాట. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి ఒక ఆయన కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన లిస్ట్ లో రాణా గారి పేరు కూడా ఉందన్నమాట. అది చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. నిజంగా చెప్పాలంటే ఇదైతే ఒక సంచలనమే చెప్పుకోవచ్చు. రాణా గారు లాంటి వ్యక్తి, ఎంతో డబ్బుంది, ఎంతో పేరుంది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆయనకి. ఆయన అనుకుంటే ఏమైనా జరిగిపోయింది. అలాంటి ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఏంటి? ఆయన్ని ఎంత మంది ఆదర్శంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఆయన ఫిట్నెస్ గానీ, ఆయన స్టైల్ గానీ చాలా మంది రాణా గారి లాగా ఉండాలనుకుంటా ఉంటారు. అలాంటిది ఆయన ఏం చెప్పినా సరే ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు అనమాట. మరి ఆయన అవన్నీ గుర్తుంచుకొని బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తారు చెప్పండి. అసలు అది ఎంత ప్రమాదం. వాళ్ళ జీవితాలకి అది ఎటు కాకుండా చేసిద్ది అనమాట. వాళ్ళు దాన్ని నమ్ముకొని ఏ విధంగా కూడా ఎదగలేరు. అవన్నీ తెలిసి కూడా ఆయన ఓన్లీ డబ్బు కోసం ఇలాగా ఎలా ప్రమోషన్స్ చేస్తారు. దీతే మాత్రం చాలా పెద్ద దారుణం అనమాట. నిజంగా కూడా అసలు చాలా మంది అనుకుంటా ఉంటారు మనం అంటే ఇష్టం, మనం అంటే అభిమానం, సినిమా ఇండస్ట్రీలో మనం ఇంత పేరు తెచ్చుకున్నాం అంటే అది పూర్వజన్మ సుకృతం అని చెప్పి. అలాంటి పూర్వజన్మ సుకృతాన్ని మరి వాళ్ళు వదిలేసి అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళని నమ్ముకొని అంత మంది ఉంటే వాళ్ళందరినీ మోసం చేసి ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసి ఎంతో మంది చావు కారణం అవడం అనేది మాత్రం చాలా హీనమైన చర్య అన్నమాట. నిజంగా అసలు అంత పెద్ద స్టేజ్ లో ఉండి ఆయన రాణా గారు అలా చేయడం మాత్రం అది ఎవ్వరికి మంచిది కాదు. ముఖ్యంగా అసలు ఆయన ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఆయన్ని చూసి ఇప్పుడు చాలా చిరాకించుకుంటా ఉంటారు అనమాట. ఏంటి ఈయన ఎంత గొప్పగా ఊహించుకున్నాం మనం, ఈయనేంటి ఎంత నీచంగా ప్రవర్తించాడని చెప్పి. నిజంగా కూడా ఇదైతే మాత్రం చాలా పెద్దగా ఖండించాల్సిన విషయం. ఖచ్చితంగా రాణా గారు గనక నిజంగా తప్పు చేసి ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కఠినంగా శిక్షించాలి. ఇక ముందు ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఆయనకి శిక్ష పడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.